హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. మరి దీనికి సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అన్న దాని రిలేటెడ్గా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది నేను మీకు ఇవాళ వీడియోలో అయితే చెప్తాను. సో కాబట్టి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్గా మనకు టుమారో నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే 28th ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు మనకైతే జరుగుతుంది, ఎక్సెప్ట్ 27th ఆగస్ట్, ఎందుకంటే అరవై ఫెస్టివల్ కాబట్టి. సో ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్లాలన్నది లిస్ట్ అయితే మనం ఒకసారి అయితే గమనిద్దాం. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న నోటిఫికేషన్లో కూడా ఉంటుంది, ఒక్కసారి అయితే మీరైతే గమనించవచ్చు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఒరిజినల్స్తో పాటు ఒక 2 సెట్స్ జిరాక్సెస్ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది మెయిన్గా మీరైతే గమనించండి. ముందుగా ఫస్ట్ది ఏంటి అంటే తెలంగాణ ఐసెట్ రిలేటెడ్గా మనకు ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా. అంటే ఐసెట్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క ర్యాంక్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా, ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ ఐసెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు 10th క్లాస్ ఏదైతే మార్క్స్ మెమో ఉందో మనకు ఆ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంటర్మీడియట్ రిలేటెడ్గా ఏదైతే సర్టిఫికేట్ ఉందో అదైనా కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ లేకుండా పాలిటెక్నిక్ నుంచి ఎవరన్నా వెళ్ళినట్టయితే వాళ్ళు డిప్లొమాది కూడా మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. అంటే డిప్లొమాది ఎందుకు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐసెట్ అన్నది ఓన్లీ డిగ్రీ వాళ్ళే కాదు, ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే రాస్తారు. అంటే మనకు బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేదంటే డిగ్రీ చేసిన వాళ్ళు కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ ఎవరన్నా కూడా ఈ యొక్క ఐసెట్ అయితే రాస్తారు కాబట్టి. సో ఇంటర్మీడియట్ రిలేటెడ్గా ఇంటర్మీడియట్ ఆర్ మనకు పాలిటెక్నిక్ సంబంధించి సర్టిఫికేట్ ఉన్నట్టయితే అది ఆ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఏది ఉంటే అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్గా డిగ్రీకి సంబంధించి మనకు సిఎంఎం అంటే మనకు మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, ఈ యొక్క ఏదైతే మనకు డిగ్రీకి సంబంధించి సెమ్ వైజ్ ఏదైతే మార్క్స్ అయితే ఉంటాయో అవి మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదు అనుకున్న ఓవరాల్గా డిగ్రీ మొత్తంకి మనకు ఒక మార్క్స్ కార్డ్ అయితే వస్తుంది, ఆ యొక్క మార్క్స్ కార్డ్ అన్న మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అన్న తీసుకెళ్ళచ్చు, లేదంటే సిఎంఎం అన్న కూడా మీరైతే తీసుకెళ్ళచ్చు. అది దాంతోపాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని అయితే అడుగుతున్నారు. ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్ అంటే అదే. సో ప్రొవిజనల్ సర్టిఫికేట్లో మెయిన్గా ఏంటంటే మీరు పాస్ అయ్యారా, ఏ క్లాస్లో పాస్ అయ్యారు, సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు అని చెప్పి మనకు అదైతే ఉంటుంది. సో ఈ యొక్క డిగ్రీకి సంబంధించి ఏదైతే మార్క్స్ మెమోస్ అలానే మనకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా ఖచ్చితంగా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇవి లేకపోతే మాత్రం మోస్ట్లీ కౌన్సిలింగ్ అనేది మనకు సరిగా జరగకపోవచ్చు, అగైన్ ఇంకొకసారి రా అని చెప్పచ్చు. సో కాబట్టి ఈ 2 డాక్యుమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు క్యారీ అయితే చేయండి. అన్నీ ఇంపార్టెంటే, అన్నిట్లో కొన్ని లేకపోయినా కూడా మేబీ అడ్జస్ట్ అవ్వచ్చేమో, అది అక్కడ కౌన్సిలింగ్ వెరిఫై చేసే వాళ్ళని అయితే ఉంటుంది. బట్ ఈ డిగ్రీకి సంబంధించి ఈ డాక్యుమెంట్ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ అయితే సక్సెస్ఫుల్ అవ్వదు. సో ఈ 2 డాక్యుమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకు స్టడీ సర్టిఫికేట్ అనమాట. స్టడీ సర్టిఫికేట్ అన్న బోన్ఫైడ్ సర్టిఫికేట్ అన్న రెండు కూడా ఒక్కటే. ఇదేంటంటే మనకు 9th క్లాస్ నుంచి ప్రజెంట్ డిగ్రీ వరకు ఏదైతే మీరు ఉన్నారో వాటి రిలేటెడ్గా స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ స్కూల్ కాలేజెస్లో అడిగితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ సర్టిఫికేట్ మెయిన్గా ఏంటి అంటే మీరు లోకలా నాన్ లోకలా అన్నది డిసైడ్ చేయడానికి ఈ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. ఆ తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అన్నది మనకు డిగ్రీకి సంబంధించింది అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే బ్రో నాది ఎప్పుడో పాస్ అయింది, ఐ మీన్ నాకు 2021-22లో పాస్ అయింది, అప్పుడున్న టీసీ నా దగ్గర అయితే ఉంది, అది నేను తీసుకెళ్ళచ్చా, ఇంత గ్యాప్ ఉంది కదా అని అడుగుతున్నారు. తీసుకెళ్ళచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అంటే బ్రో నాకు ఏదో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ వేరే చోట జాయిన్ అయిన తర్వాత అక్కడ డిస్కంటిన్యూ అయ్యాను, అది ఎంబీఏ కాదు వేరే డిగ్రీ తర్వాత వేరే చోట పీజీ జాయిన్ అయ్యేసి నేను డిస్కంటిన్యూ అయ్యాను, అక్కడ డిస్కంటిన్యూ అయిన టీసీ నాకైతే ఇచ్చారు, మరి నేను ఆ టీసీ తీసుకెళ్ళచ్చా అని కూడా చాలామంది డౌట్ అయితే అడిగారనమాట. అలాంటి టీసీ కూడా తీసుకెళ్ళచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఏదో ఒకటి మీ దగ్గర అయితే టీసీ అయితే ఉండాలి, అది కూడా జిరాక్స్ కాదు ఒరిజినల్ అయితే ఉండాలి, గమనించండి. ఆ తర్వాత రిమైనింగ్ ఏవైతే ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అలానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏవైతే ఈ 3 ఉన్నాయో ఈ 3 అన్నది మనకు అందరికీ ఉండవు.
జస్ట్ ఇవి అప్లికబుల్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అందరికీ ఉండదు. ఎగ్జాంపుల్ ఓసీ కేటగిరీ వీళ్ళు రిలేటెడ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఏంటి అంటే ఈ 2025లో తీసుకున్న సర్టిఫికేట్ అయితే ఉండాలని క్లియర్గా అయితే చెప్తున్నారు. సో కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్, అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ 3 కూడా మీ దగ్గర ఉన్నట్టయితే క్యారీ చేయండి, లేదంటే అవసరమైతే లేదు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ సర్టిఫికేట్స్ ద్వారా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఫ్రీ సీట్ ఆర్ స్కాలర్షిప్ ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా మీరు అనుకున్న కాలేజీలో మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద మీకు సీట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. అలానే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్గా గమనించినట్టయితే మీకు పలానా కాలేజీలో రిజర్వేషన్ అయితే ప్లేలేక వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా బెస్ట్ కాలేజెస్లో సీట్ తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇలా ఈడబ్ల్యూఎస్ కానీ లేదంటే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ప్రొవైడ్ చేయకపోయినట్టయితే మీరు జనరల్ కేటగిరీలోకి వెళ్తారు. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు బెస్ట్ ర్యాంక్ వస్తేనే మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది. లేదు అంటే ఛాన్సెస్ అనేవి కష్టంగా ఉండే ఛాన్సెస్ అయితే మనకైతే ఉన్నాయి. ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే బ్రో, మేమైతే ఈ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవనేది మనము అప్లై చేసేటప్పుడు అయితే నేను అక్కడ లేవు అని అయితే చెప్పేశాను, కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, మేము తీసుకెళ్ళచ్చా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఎస్, డెఫినెట్గా మీరు తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకు ఆన్లైన్లో కానీ లేదంటే స్టార్టింగ్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు లేవని మెన్షన్ చేసినా కూడా ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళచ్చు, ప్రాబ్లం అయితే ఏదీ లేదు. ఇక్కడ గుడ్ న్యూస్ మీకు అందరికీ ఏంటి అంటే మీకు కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరగట్లేదు, ఆఫ్లైన్లో జరుగుతుంది. ఇది చాలా చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ మీకు ఏదైనా సరిగా లేకపోయినా దానికి ఆల్టర్నేట్గా ఇంకొక డాక్యుమెంట్ కూడా యూజ్ అనేది అవుతుంది. ఎగ్జాంపుల్కి ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు చూసుకోండి, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డ్ అయినా మీరు తీసుకెళ్ళచ్చు. సో కాబట్టి ఇన్కమ్ లేకపోయినా మీరు రేషన్ కార్డ్ తీసుకెళ్ళండి. కౌన్సిలింగ్లో కూడా వాళ్ళు అదే చెప్తారు, ఒకవేళ ఇది లేకపోతే అది ఉందా, అది లేకపోతే ఇది ఉందా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ సర్టిఫికేట్గా లేకపోతే కొన్నిసార్లు టీసీ చూసి కూడా మనకు క్యాస్ట్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో ఇలా ఆఫ్లైన్లో మాత్రమే జరుగుతుంది, ఆన్లైన్లో ఇంత లెవెల్లో స్కోప్ అయితే మనకైతే ఉండదు. ఆ తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరైతే మనకు క్యాండిడేట్స్ అనేవి మనకు 7 yearsగా అక్కడే ఉన్నారు వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. ఆ తర్వాత లోకల్ ఎంప్లాయీ సర్టిఫికేట్, ఆ తర్వాత ఇవన్నీ అయితే ఉంటాయి. ఇవన్నీ ఉన్నట్టయితే మీరు తీసుకెళ్ళండి, లేదంటే లేదు. మైనార్టీస్ కానీ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి, అందరికీ వర్తించవు ఇవి. ఎవరి దగ్గరన్నా ఉంది తీసుకెళ్ళాలి అనుకుంటే తీసుకెళ్ళండి, లేదంటే అవసరం అయితే లేదు. మెయిన్గా లోకల్, నాన్ లోకల్ వీటి రిలేటెడ్గానే, వీటి ద్వారా కౌన్సిలింగ్ అయితే మనకి స్టాప్ అయితే అవ్వదు. ఆ తర్వాత మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఫిజికలీ హ్యాండిక్యాప్ కానీ, క్యాప్ కానీ, ఆ తర్వాత మనకు ఎక్స్ సర్వీస్ చేసినట్టయితే అది కానీ, లేదంటే బిఎస్ఎఫ్ రిలేటెడ్గా, ఎన్సిసి స్పోర్ట్స్, వీటి రిలేటెడ్గా ఆంగ్లో ఇండియన్, ఈ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇవి అందరికీ అయితే కాదు, ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ చూడడానికి అవి ఇవి ఎవరి దగ్గర ఉంటాయని మనం అయితే అనుకుంటాం. బట్ వాటి ద్వారా చాలా చాలా మనకు సీట్ అలాట్మెంట్లో చాలా కీ రోల్ అయితే ప్లే అవుతుంది. ఎందుకంటే ఇవి ఉన్నదే చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటాయి. అట్లీస్ట్ మనకు 1% సీట్స్ కాలేజెస్లో రిజర్వ్ చేసినా కూడా మనకు ఒక 5 to 6 సీట్స్ అయితే మనకి ఈ కేటగిరీకి ఎందుకు వస్తాయి. సో అప్పుడు మీకు ఎంత ర్యాంక్ అన్నా రానివ్వండి, ఆ సీట్స్ అనేవి ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఎంత ర్యాంక్ వచ్చినా ది బెస్ట్ కాలేజీలో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో ఆ పర్టికులర్ రోజున మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీ రిలేటెడ్గా ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది అన్నది కూడా మనకైతే ఉంది. ఒక్కసారి అయితే మీరు గమనించవచ్చు. ఇది ఏంటి అంటే ఎన్సిసి స్పోర్ట్స్ క్యాప్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కాబట్టి ఇవి ఏంటంటే త్రూ నార్మల్ కౌన్సిలింగ్ అప్పుడు వెరిఫై అయితే జరగవు. అవి ఎలా అంటే పర్టికులర్గా ఈ డేస్లో మాత్రమే అవి వెరిఫై అయితే చేస్తారని చెప్పి మనకి చెప్తున్నారు. అది కూడా ఎక్కడ అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ ఏదైతే ఉందో హైదరాబాద్లో అక్కడ మాత్రమే ఇవి వెరిఫై చేస్తారు అని చెప్తున్నారు. సో ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న డేటాను బట్టి ఆ యొక్క డేట్స్లో ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ గవర్నమెంట్ మసప్ ట్యాంక్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్కి అయితే వెళ్ళండి. ఈ టైమింగ్స్లో మీకు ఆ సర్టిఫికేట్ వెరిఫై అనేది జరిగిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్
ముఖ్యంగా మనం వీడియోలో అయితే తెలుసుకున్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా మనకి కామెంట్ సెక్షన్లో కానీ అలానే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడానికి నేను ఆపర్చునిటీ అయితే ఇచ్చానమాట. అది కొంచెం కన్వీనియంట్గా మీరు ముందు ఏం అడిగారు ఫర్దర్గా ఏం అడుగుతున్నారు అన్నది కూడా క్లారిటీ ఉంటుందని నేను అయితే మెన్షన్ చేశాను. సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అయినట్టయితే జాబ్ అప్డేట్స్ కానీ కౌన్సిలింగ్ అప్డేట్స్ కానీ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది నేను మీ వరకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒక్కసారి అయితే అది మీరైతే దాన్ని గమనించి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అన్నిటికీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.